నమస్తే అందరికీ, నేను భార్గవ్. కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి. కొండా సురేఖకి తెలియకుండా కొండా సురేఖ దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష చేస్తాడు కడియం శ్రీహరి గారు. మరి కడియం శ్రీహరి ఎవరు? ఆయన మంత్రి అంటే మంత్రి కాదు, ఎమ్మెల్యే. స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే. మీకు దేవాదాయ శాఖతో ఏం సంబంధం? సమీక్ష ఎట్లా నిర్వహిస్తారు? మీరు సమీక్ష చేసే స్థాయిలో మీరు ఆ పదవిలో ఉన్నారా? అయినా కొండా సురేఖకు సంబంధించిన దేవాదాయ శాఖలో మీరు ఎందుకు ఏలు పెడుతున్నారు? అసలు ఈ పంచాయతీ ఇక్కడ వచ్చింది కాదు. గతంలో వేం నరేందర్ రెడ్డి పెట్టినటువంటి మంట ఇది. ఇప్పుడు ఈ కడియం శ్రీహరి వెనుక ఎవరెవరు ఉన్నారు? వేం నరేందర్ రెడ్డి ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు. వాళ్ళకి తెలియకుండా ఈ సమీక్ష జరిగే ప్రసక్తే లేదు. మరి ఇప్పుడు కొండా సురేఖ కార్యాలయంలో, ప్రధాన కార్యాలయంలో అధికారులను కూర్చోబెట్టి ఒక మంత్రి హోదాలో ఉండి వాళ్ళకి ఆర్డర్లు వేస్తున్నాడు. ఎవరు అసలు? నువ్వు ఎవరు? ఏ పార్టీలో ఉన్నావు? ఒక రిపోర్టర్ అడుగుతాడు ఈయనని, ఏ పార్టీలో ఉన్నారు సార్ మీరు అంటే, నేను ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలోనే ఉన్నా అంటాడు. మరి ఏ పార్టీలో ఉన్నావో క్లారిటీ లేనప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రి సంబంధం లేకుండా నువ్వు దాంట్లో వెళ్ళిపెట్టి ఒక మంత్రిలాగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఆర్డర్స్ ఎట్లు ఇస్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు, మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీ? గతంలో చెప్పారు కదా, మీరు పార్టీ ఫిరాయించలేదు, అది ఒక డివోషనల్ కండవా అని చెప్పారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో మీకేం పని? అది ఒక మంత్రికి తెలియకుండా, మంత్రికి సంబంధం లేకుండా మీరు ఎట్లా ఇది చేస్తారు? సో కొండా సురేఖ రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసింది, నాకు తెలియకుండా, నాకు సంబంధం లేకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు నా ప్రధాన కార్యాలయంలో. గతంలో కూడా నా మీద కుట్ర చేసిండు, దీన్ని మీరు పరిగణనలో తీసుకొని యాక్షన్ తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగింది, అది తెలుసు, 100% తెలుసు. గతంలో ఇప్పుడు కడియం శ్రీహరి ఒక్కడే కనిపిస్తున్నాడు, కనపడని వాళ్ళు చాలామంది ఉన్నారు తెర వెనుక. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కొండా సురేఖని పొమ్మనలేగా పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సమ్మక్క సారక్క సంబంధించిన జాతర టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెండర్లు ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేవాదాయ శాఖ ఎవరిది? కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం? ఆయన ఎట్లా ఏలుపెట్టిండు మరి దాంట్లో? ఇక ఈమె మీద మొత్తం లేనిపోని కుట్రలని స్టార్ట్ చేస్తున్నారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా అది. దాంట్లో ఈ అధికార పార్టీ నాయకులు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్లో వివాదాల కొండా సురేఖ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఒక స్టోరీ వేపిస్తాడు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? కొండా సురేఖని పొగబెట్టి బయటికి పంపించడానికి ప్రయత్నాలు 100% జరుగుతున్నాయి. బీసీ మహిళా మంత్రిగా ఒకే ఒక మంత్రి ఉన్నది క్యాబినెట్లో, ఆమెను ఇప్పుడు ఎట్లా చేసినా బయటికి పంపాలి. ఎందుకు బయటికి పంపించాలి నేను చెప్తా. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి వరంగల్ తూర్పు, ఈ వరంగల్ తూర్పు మీద వేం నరేందర్ రెడ్డికి అన్నున్నది. గతంలో వేం నరేందర్ రెడ్డి ఇక్కడే వరంగల్ తూర్పులో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వరంగల్ తూర్పుని ఆక్రమించుకోవాలి, అక్కడ పోటీ చేయాలనేది వేం నరేందర్ రెడ్డి స్కెచ్. అట్లా అక్కడ పోటీ చేయాలంటే ఏం చేయాలి? కొండా సురేఖని అవుట్ చేయాలి. ఇప్పుడు కొండా సురేఖని అవుట్ చేస్తే ఎవరు ఉంటారు అక్కడ? ఆ కాన్స్టిట్యున్సీని కబ్జా చేసుకోవచ్చు మనం. అందులో భాగంగానే కొండా సురేఖని పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొన్న యాదాద్రి ట్రస్ట్ బోర్డు, యాదాద్రి బోర్డుకి సంబంధించి ఒక పాలక మండలి ఏర్పాటు చేశారు. ఈ పాలక మండలిలో దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి, కనీసం మంత్రికి చెప్పాలి కదా మరి పాలక మండలి ఏర్పాటు చేసేటప్పుడు. ఆ శాఖ మంత్రే కదా కొండా సురేఖ, ఆమెకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకున్నారు. సంబంధం లేని చిరంజీవి భార్యని, ఆమె పేరు సురేఖ అన్నట్టుంది, ఆమెను తీసుకొచ్చి పాలక మండలి చైర్మన్ కూడా, సభ్యురాలు కూడా పెట్టారు. మరి కనీసం కొండా సురేఖని సంప్రదించాలి కదా. మరి ఇవన్నీ చూసుకుంటుంటే నేను చెప్పినవన్నీ ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి. 100% కొండా సురేఖ తనంతటుగా తాను రాజీనామా చేసి బయటకు పోవాలి. వాళ్ళ ప్లాన్ ఇది. ఇప్పుడు ఈ వరంగల్ తూర్పుని వేం నరేందర్ రెడ్డి కబ్జా పెడతాడు. పాలకుర్తిలోనేమో అక్కడ యశస్విని రెడ్డి సంథింగ్ ఎవరో ఉన్నారు ఎమ్మెల్యే, ఆమెని బయటకు పంపించి వేం నరేందర్ రెడ్డిని కొడుకుని అక్కడ దింపి ఈయన పోయి వరంగల్ తూర్పులో పోటీ చేయాలి. ఇది స్కెచ్. అందులో భాగంగానే కొండా సురేఖ మీద కుట్రలు చేస్తున్నారు సొంత పార్టీలో ఉన్నవాళ్ళు. చూద్దాం ఈ పంచాయతీ ఇంకెక్కడి వరకు పోద్దాం.